అందరికీ నమస్తే అండి. చాలామందికి దీపంలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతం అని చెప్పేసి ఈ మధ్యన ఆడవాళ్ళు చాలా వీడియోస్లో చెప్తున్నారండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. నేనైతే నందూరి గారి దాంట్లో చూసానండి. ఇది చాలామందికి ఈ వీడియో వెళ్ళాలి కదా, చాలామందికి డౌట్స్ ఉండిపోతాయి కదా అని చెప్తున్నాను. మనకి దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి, అంటే ఆత్మస్వరూపం అన్నమాట. దీపారాధన ఎందుకు చేయాలి? దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే ఒత్తును వెలిగిస్తామండి. ఇది ఎంతసేపు వెలుగుతుందంటే దాని ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెలుగుతుందండి. అంతే కదండి, మనకి ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఈ భూమి మీద ఉంటాము. అది దీపానికి కూడా అంతేనండి. దాని ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకు, అంటే నూనె ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దీపారాధన వెలుగుతుందనమాట. దానికి దేహం ఉంటుంది కానీ జీవి చనిపోతాడండి, అంటే ఒత్తి కాలిపోతుంది, అలాగే ప్రమిద ఉండిపోతుంది. అదే దీపారాధన అంతరార్థం అండి. ఒత్తులు పూర్తిగా కాలిపోవడం మనకి శుభ సంకేతం అండి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం చేసే పూజ భగవంతుడికి చేరుతుందనే ఒక నమ్మకం అన్నమాట. దీనివల్ల ఎలాంటి టెన్షన్ లేదండి.